నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇప్పుడు పోలీసులకు మళ్ళీ ఎదురైంది ఇమ్మడి రవి గ్రూప్ నుంచి. ఐబొమ్మ తర్వాత దానికి సంబంధించిన సైట్స్ అన్ని కూడా బ్లాక్ చేసేసాం, ఇచ్చేసాం అని చెప్పి పోలీసులు సోషల్ మీడియాతో కనెక్ట్ అయ్యి చాలా అప్డేట్స్ ఇచ్చేసారు. కాకపోతే ఇప్పుడు ఇంకొక ఫేక్ అకౌంట్ ఐబొమ్మ 1 అని చెప్పి ఒక ఫేక్ అకౌంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఇది ఎవరు క్రియేట్ చేసి ఉంటారు? దీని వెనకాతలు ఉన్న కథ ఏంటి? ఇంతవరకు కూడా అందరూ ఓన్లీ ఐబొమ్మ రవి 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 అంటున్న పర్సన్ నిజంగా ఐబొమ్మ క్రియేటరా? ఇంకా ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఇంతకు ముందులాగా మనకి చాలా కేసుల్లోని ఎగో ఇతనే దొంగ అని చెప్పి చాలా కేసుల్లో మనకి ఒక పర్సన్స్ ని వేరే పర్సన్స్ ని చూపించిన పోలీసులు ఈ ఐబొమ్మ విషయంలో కూడా ఒక ఫేక్ పర్సన్ ని తీసుకొచ్చి ఇదిగో మీ దగ్గర ఉంచాం, మేము పట్టుకున్నాం అని చూపిస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? ఇలాంటి సోషల్ ఫేక్ అకౌంట్స్ మీద ఎందుకు పోలీసులు ఖచ్చితంగా ఒక గురి పెట్టలేకపోతున్నారు? ఇంకా ఇలాంటి అప్డేట్స్ కావాలి అంటే మా ఛానల్ ని ఫాలో అవ్వండి. అలాగే ఈ రీల్ ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.